వైసీపీ నేత అంబటి రాంబాబు గారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై ఈ విధంగా స్పందించారు. పగడాల ప్రవీణ్ కుమార్ది హత్యని కొంతమంది, యాక్సిడెంట్ కొంతమంది, ఇది చాలా వివాదాస్పదమైంది కూడా. పోస్ట్ మార్టం సమయంలో క్రైస్తవ మత పెద్దలందరూ పోస్ట్ మార్టం చేయడానికి వీల్లేదు, ఇది హత్య, దీని మీద కేసు పెట్టి దోషులు శిక్షించాలి అని ఆందోళన చేశారు. పోలీసు వారు, ప్రభుత్వం దీని మీద న్యాయ విచారణ జరుపుతాము, చట్ట ప్రకారం కారణాలు తెలుసుకుని శిక్షిస్తాము అని హామీ ఇచ్చిన తర్వాత పోస్ట్ మార్టం జరిగింది. పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి ఇది ప్యూర్ యాక్సిడెంట్ అని, ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తున్న సమయంలో జరిగినటువంటి ప్రమాదంలో ఆయన మరణించాడని, మధ్యలో ఆయన మద్యాన్ని కూడా సేవించాడని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశారు. కానీ విచిత్రం ఏమిటంటే ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్టుని ఎవరూ నమ్మడం లేదు. ముఖ్యంగా క్రైస్తవ మత ప్రబోధకులు దాన్ని తిరస్కరిస్తున్నారు. ఇది అవాస్తవమని, ఒక దారుణమైన హత్య అని వారు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే పోలీసు వారు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ, పోలీసు వారు చెప్పినటువంటి వాస్తవాలని భావిస్తున్నటువంటి కానీ